గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్ స్టైల్. మన ప్రతి కదలికకు కీలే కీలకం. జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతూ ఉంటేనే మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతూ ఉంటుంది. మరి మన శరీరంలో ఈ కీలు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించడం మొదలు పెడితే సంఖ్యలు వేసినట్టు జీవితం అడుగడుగున సమస్యల తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం. ఒకప్పుడు వయస్సు మళ్లిన వారిలోనే కనిపించే నడుము నొప్పి నేటి ఆధునిక యుగంలో యుక్త వయస్కులను సైతం బాధిస్తుంది. కీళ్ళ నొప్పులకు ప్రధాన కారణాలేంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ వినోదిత గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. భార్యను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో మ్యామ్. హలో. ముందుగా చెప్పండి, అసలు జాయింట్ పెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి, అంటే మెయిన్ రీజన్ ఏంటి? సో జాయింట్ పెయిన్స్ ఫస్ట్ దాని గురించి మాట్లాడుకునే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం చూద్దాము. సో మెయిన్లీ ఒక జాయింట్ ఫామ్ అవ్వాలంటే టూ బోన్స్ ఒక దగ్గర అటాచ్ అయినప్పుడు ఇట్లా దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని జాయింట్ అంటారు అనమాట. సో ఈ జాయింట్ ఒకవేళ దానికి తగిన స్ట్రక్చర్స్ పక్కన సపోర్టివ్గా లేకపోతే గనక ఈ జాయింట్ అనేది సరిగ్గా ఉండదు. సో మెయిన్గా బేసిక్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి దీనికి అని అంటే, సో ఇప్పుడు ఈ జాయింట్కి పైన ఒక ఆర్టికులర్ కార్టిలేజ్ అని ఒకటి ఉంటుంది, అండ్ దీనికి కూడా ఒక కార్టిలేజ్ అని ఉంటుంది అనమాట. సో ఈ రెండు వీటికి కరెక్ట్గా ఇప్పుడు ఈ జాయింట్ని మూమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ జాయింట్ ఉంది, దాన్ని ఇలా మూమెంట్ ఇస్తున్నాము అని అంటే ఆ కార్టిలేజెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఇస్తున్నామని అర్థం అనమాట. సో బేసిక్గా వీటి మధ్యలో మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. సో ఇదేంటంటే మనకి బేసిక్ మూమెంట్ కోసం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు జాయింట్ పెయిన్ అనగానే మనకి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. బేసిక్గా ఒక చిన్నపాటి జాయింట్ పెయిన్ అంటే ఓన్లీ ఫర్ 1-2 అవర్స్ ఉన్న జాయింట్ పెయిన్ దేనివల్ల వస్తుంది అంటే, ఇప్పుడు ఎక్కువగా వాళ్ళు ఒకవేళ నడవలేదు, లేదంటే ఏదన్నా పని వాళ్ళకి అలవాటు లేనిది ఎక్కువగా చేసేస్తూ ఉన్నట్లయితే ఆ టైంలో వాళ్ళకి ఏమవుతుందంటే ఆ పర్టికులర్ జాయింట్ ఏదైతే ఎక్కువగా ఓవర్ యూజ్ చేశారో ఆ పర్టికులర్ జాయింట్ అనేది పెయిన్ రావడం సహజం. సో ఇది జస్ట్ 1-2 అవర్స్ లేదంటే 3 అవర్స్ పడుకున్న తర్వాత సెట్ అయిపోతుంది. సో అండ్ డిఫరెంట్ కాజెస్ మెయిన్గా ఏంటంటే ఒకటి వచ్చేసి మనకి ఇన్ఫెక్షన్స్, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్, థర్డ్ థింగ్ రుమటోయిడ్ ఆర్థరైటిస్, అండ్ ఇంకొకటి సోరియాసిస్, ఇంకొకటి వచ్చేసి బర్సైటిస్. సో ఇలా మనకి డిఫరెంట్ కాజెస్ వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి అనేది చూసుకున్నట్లయితే, మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్లో వేర్ అండ్ టేర్ అంటే ఇప్పుడు ఎక్కువగా మనము ఒక పర్టికులర్ జాయింట్ని యూజ్ చేస్తూ ఉన్నాము చాలా రోజుల నుంచి, దానివల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్ జాయింట్ ఏదైతే ఉందో అది అరుగుదల అయ్యి దానివల్ల మనకి ఆ మధ్యలో ఉండే బేసిక్ స్ట్రక్చర్స్ అనేవి కొంచెం డిస్ట్రక్ట్ అవ్వడం వల్ల ఆ పెయిన్ అనేది రావడం చూస్తూ ఉంటాం అన్నమాట. సో బేసిక్గా డిఫరెంట్ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శివ నర్సీపట్నం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం ఏం లేదు, నాది ఒక 2 years బ్యాక్ బైక్ యాక్సిడెంట్ అయింది. ఓకే. అప్పుడు బండి మా కార్ మీద పడిపోవడంతో మజిల్ ఫిక్స్ అయింది అనమాట. ఓకే. అది తర్వాత రిలీవ్ అయ్యింది, బట్ పెయిన్ అప్పుడప్పుడు వస్తుంది మేడం. మళ్ళీ అప్పట్లాగే వస్తుంది. ఓకే. సో అప్పుడప్పుడు వస్తుంది, సమ్ టైమ్స్ వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది. మళ్ళీ ఏదైనా పెయిన్ కిల్లర్ యూజ్ చేస్తూ తగ్గుతుంది అనమాట. ఓకే. దానికైనా పర్మనెంట్ క్యూర్ ఏమి ఉంటుంది? పెయిన్ ఎక్కడ వస్తుందండి మీకు? నీ దగ్గర మేడం. నీ దగ్గర. ఓకే. సో ఏదన్నా మీరు ఎంఆర్ఐ కానీ అలాంటివి తీయించారా? యాక్చువల్లీ ఎంఆర్ఐ చేయించలేదు. అప్పుడు సిటీ స్కాన్ చేయించినప్పుడు బోన్ కి చిన్న లైట్ గా హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. ఓకే. అది క్యూర్ అయిపోయిందని చెప్పన్నారు నెక్స్ట్ టైం. బట్ తర్వాత నార్మల్ గా ఉందని చెప్పి నేను పట్టించుకోలేదు. కానీ అప్పుడప్పుడు కొంచెం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల పెయిన్ వస్తుంది. ఓకే అండి. సో దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. సో బేసిక్గా ఏంటంటే మీకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఒకవేళ అదే లెగ్ మీద ఎక్కువగా స్ట్రెస్ పెడితే కొద్దిగా పెయిన్ అనేది ఉంటుంది, బట్ దాన్ని కూడా మనము ఓవర్కమ్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయి. సో మీరు దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలవండి, తప్పకుండా దానికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. రైట్ అండి, కంటిన్యూ చేయండి.
సో ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్. సో బేసిక్గా ఆస్టియో ఆర్థరైటిస్ అనగానే మనం ఓన్లీ మన మోకాళ్ళకు వస్తుందేమో అని ఒక బేసిక్ మిత్ అనమాట. కానీ ఏంటంటే మనకి మోకాళ్ళే కాకుండా మనకి డిఫరెంట్ జాయింట్స్లో కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ రావడం చూస్తూ ఉంటాం. సో మెయిన్గా నీతో పాటు మనకి మెడ దగ్గర సర్వైకల్ రీజియన్లో కానీ లేదంటే నడుం దగ్గర లంబార్ రీజియన్లో కానీ ఇక్కడ కూడా ఆస్టియో ఆర్థరైటిస్ చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే అండి, శ్యామ్ సాగర్ నెక్స్ట్ కాలర్, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మా మదర్ కు కాళ్ళు పెయిన్ బాగున్నాయి మేడం. ఓకే. ఒక 5 years నుంచి అట్లనే ఉంది మేడం. కాళ్ళల్లో అంటే ఎక్కడండి? జాయింట్ దగ్గర మేడం. నీ జాయింట్. ఓకే. సో ఏదన్నా మీరు ఇంతకుముందు ట్రీట్మెంట్ ఏమన్నా తీసుకున్నారా? అంటే ట్రీట్మెంట్ అంటే మామూలుగా మనము చూయించినాము, ఎక్స్రేలు అవన్నీ చేయించి చూయించినాము. అదైతే దాంట్లో ఎక్కడ మనకు మజ్జ అనేది ఉంటది కదా దాంట్లో కీ మధ్యలో, అది లేదు, మొత్తం అరిగిపోయింది అని ఒక టాబ్లెట్స్ అండ్ సిరప్లు ఇచ్చిండ్రు. ఓకే. అట్లా. సో ఇప్పుడు మనకి ఆర్థరైటిస్ అండి, అది ఆస్టియో ఆర్థరైటిస్. సో అందులో మనకి ఏంటంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, 4 స్టేజ్లు ఉంటాయి. సో మనకి ఒక త్రీ స్టేజెస్ వరకు మనకి మెడిసిన్స్ తోటి కవర్ అయిపోతుందండి. కానీ లాస్ట్ స్టేజ్ ఏంటంటే ఇంకా చాలా హెవీగా మనకి ఆపరేషన్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. సో మీ మదర్ గారికి ఎక్కడి వరకు ఉంది, ఏ స్టేజ్లో ఉందనేది చూడాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ఆ రిపోర్ట్లన్నీ తీసుకొని దగ్గరలో ఉంటే బ్రాంచ్ని కలవండి సార్. సో మనకేంటంటే ఏ స్టేజ్లో ఉందనేది తెలుస్తుంది, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే అండి, ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుతున్నారు, కంటిన్యూ చేయండి. ఎస్. సో బేసిక్గా మనకి స్పైనల్ కార్డ్ అంటే మనకి ఏదైతే వెన్నుముక్కు ఉందో అక్కడ కూడా ఆస్టియో ఆర్థరైటిస్ రావడం చూస్తుంటాము. సో దీనివల్ల మనకి 2 బేసిక్ ఇష్యూస్ ఏంటంటే డిస్క్ డీజనరేటివ్ డిసీజ్, స్పాండలోసిస్. సో మెయిన్గా ఇదేంటంటే మెడ దగ్గర కానీ ఆ పర్టికులర్ది వచ్చినట్లయితే అక్కడ ఏమవుతుందంటే మధ్యలో ఏవైతే ఇప్పుడు 2 బోన్స్ మధ్యలో ఏదైతే డిస్క్ ఉంటుందో ఆ డిస్క్ ఏంటంటే మనకి నార్మల్గా షాక్ అబ్జార్బర్ బండిలో ఎట్లా ఫ్రీ మూమెంట్ ఇవ్వడానికి యూజ్ అవుతుందో అలాగే మనకి వెన్నుపూసలో ఆ డిస్క్లు ఏంటంటే ఇప్పుడు మనం ముందరకు వంగడం కానీ పైకి లేవడం కానీ ఏదైనా హెవీ వెయిట్ ఎత్తడం కానీ ఇవన్నీ చేసినప్పుడు మనం నార్మల్గా ఉన్నాము అని అంటే ఆ డిస్క్ వల్ల అనమాట. సో బేసిక్గా ఇలా ఎక్కువగా ఓవర్ ప్రెషర్ పెట్టేయడము, మనం ఓవర్గా వెయిట్ లిఫ్ట్ చేయడము, సో ఇలాంటి పనులు చేసినప్పుడు అండ్ ఎక్కువగా డ్రైవింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే ప్రెషర్ ఆ పర్టికులర్ ఏరియా మీద పడి ఆ మధ్యలో ఏదైతే డిస్క్ ఉంటుందో ఇలా 2 బోన్స్ మధ్యలో ఏదైతే డిస్క్ ఉంటుందో ఆ డిస్క్ అనేది కొంచెం పక్కకు వచ్చేస్తుంది అనమాట. సో అది జరగడం వల్ల ఏమవుతుందంటే దాని మధ్యలో ఉండే ఏదైతే స్ట్రక్చర్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ నరాలు ఉంటాయి అన్నమాట. పైన ఏంటంటే బేసిక్గా పైన ఆర్గన్స్ కన్నీ సప్లై చేసే నరాలు ఉంటాయి. అదే కింద నడుం దగ్గర ఏంటంటే మన కాళ్ళకి మిగతా ఆర్గన్స్ కన్నీ సప్లై చేసే నరాలు ఉంటాయి అన్నమాట. సో ఎక్కడైతే ఆ డిస్క్ బల్జ్ అయిందో అక్కడ మనకి ఆ నరం అనేది ఒత్తుకోవడం వల్ల అక్కడ చాలా రేడియేటింగ్ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. సో అది మనకి మెడ దగ్గర చూడొచ్చు, నడుం దగ్గర కూడా చూడొచ్చు అనమాట. సో ఇది కూడా ఆస్టియో ఆర్థరైటిస్ కిందకి వస్తుంది. అండ్ ఇది ఒకటే కాకుండా మనకి రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అనమాట. సో బేసిక్గా రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మనకి ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, బుజ్జి, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. డాక్టర్ గారండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నాకు 2017లోనండి నడుము నొప్పి వచ్చిందండి. ఓకే. నడుము నొప్పి వస్తే ఇక్కడ చాలా హాస్పిటల్ తిరిగానండి, రాజమండ్రిలో. హాస్పిటల్ తిరిగితే ఎక్స్రేలు గట్రా తీసారు. ఎక్స్రే తీసేసి ఎంఆర్ఐ తీయాలన్నారండి. ఓకే. ఎంఆర్ఐ తీసి ఐఫోర్ వెళ్ళిపోయి 2 పూసలు, ఉల్లి పూస బాగా కింద భాగం పూసలు 2 జారిని అన్నా ఓకే. ఆపరేషన్ పడుతుంది అన్నారండి. ఓకే. ఆపరేషన్ పడుతుంది అన్నారండి. అలాగే ఎడమ చెయ్య ఈ బొటకన వేలు కూడా జారిపోయింది, దానికి కూడా ఆపరేషన్ పడుతుంది అన్నారు. కుడి చెయ్యి కూడా ముడుచులు పైకి ఎక్కించింది, అవి బాగా. ఓకే అండి.
సో బేసిక్గా మీరు చెప్పినట్లు మనకేంటంటే అక్కడ డిస్క్ బల్జ్ ఉంది. సో దానివల్ల మధ్యలో ఉన్న నరం ఒత్తుకోవడం వల్ల మీకు ఆ కాళ్ళ నొప్పులు రావడం సహజం. అండ్ ఆల్సో మీకు సర్వైకల్ దగ్గర కూడా అదే ప్రాబ్లం ఉంది. సో ఇది మనము కరెక్ట్గా కొన్ని ఎక్సర్సైజెస్ పాటిస్తూ దాంతోపాటు మనము మెడిసిన్స్ వాడితే తప్పకుండా ఇది క్యూర్ అవుతుంది. ఒకసారి ఎంఆర్ఐ తీయించాను అంటున్నారు, అది కూడా తీసుకొని ఒకసారి రండి. సో బేసిక్గా మీకు ఏంటంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తాము, ఏమేమి ప్రికాషన్స్ పాటించాలి అవన్నీ చెప్పి దాని ప్రకారంగా మందులు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. ఎస్, సో రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో బేసిక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే మనకి బయట మనము ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అట్లాంటివి ఏమన్నా మనకి ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు దాంతోటి పోరాడడానికి మనకి ఇమ్యూన్ సిస్టమ్ యూజ్ అవుతుంది. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే మన బాడీలో ఉండే నార్మల్ సెల్స్నే ఎఫెక్ట్ చేస్తుంది అనమాట ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే. సో ఈ పర్టికులర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన జాయింట్స్ మధ్యలో ఉండే ఆర్టికులర్ కార్టిలేజ్ ఏదైతే ఇందాక చెప్పానో దాని మీద ఎఫెక్ట్ చేసి దాన్ని వాపులు తెప్పిస్తుంది అనమాట. అంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట అక్కడ వాపులు. సో దానివల్ల ఏంటంటే మనం ఏదైతే నార్మల్ మూమెంట్ ఇద్దామో అని అనుకుంటామో అది రెస్ట్రిక్ట్ అయిపోతుంది. సో బేసిక్గా స్టిఫ్నెస్ ఉండడము, పెయిన్ చాలా ఎక్కువగా ఉండడము, అది ఒకటే జాయింట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదంటే మల్టిపుల్ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ప్యారలల్గా ఒక జాయింట్ తోటి స్టార్ట్ అయ్యి డిఫరెంట్ జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అది కనుక ఇగ్నోర్ చేస్తే వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, మరి గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? ఎస్, సో గౌటీ ఆర్థరైటిస్ తీసుకున్నట్లయితే మెయిన్గా గౌట్. సో ఇది మనకి మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఒకవేళ కనుక ఎక్కువైతే సో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ వల్ల ఒక చిన్న క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఆ లెవెల్స్ అనేవి ఎక్కువ అవడం వల్ల జాయింట్ మధ్యలో ఉండే స్ట్రక్చర్స్ కొంచెం ఇన్ఫ్లేమ్ అవ్వడము అండ్ ఈ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ జాయింట్ మధ్యలో డిపాజిట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే జాయింట్ మధ్యలో ఆ క్రిస్టల్స్ అనేవి ఇరుక్కుంటాయి. సో దానివల్ల పెయిన్ ఒకటి, వాపులు ఉంటాయి అన్నమాట. ఏ జాయింట్ అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆ జాయింట్ వాపులు ఉంటాయి. అండ్ పెయిన్ వల్ల మూమెంట్ రెస్ట్రిక్షన్ అనమాట. ఇప్పుడు ఇలా మూమెంట్ ఇద్దాము అని అనుకుంటాం కానీ ఏంటంటే ఇవ్వలేకపోతాం, చాలా పెయిన్ ఎక్కువ ఉంటుంది, అక్కడ స్వెల్లింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట, రెడ్నెస్ ఉంటుంది ఆ పర్టికులర్ పాయింట్లో. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ గౌట్ అనేది మన కాలుకి బొటన వేలు ఏదైతే ఉందో అక్కడ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, మెల్లిమెల్లిగా మనకి డిఫరెంట్ జాయింట్స్ని అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనకి ప్రతి ఒక్క ఆర్థరైటిస్ని డిఫరెన్షియేట్ చేయడానికి మనకి ఇన్వెస్టిగేషన్స్ అనేవి ప్రిటీ మచ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఆస్టియో ఆర్థరైటిస్ చూసుకున్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్లో మనకి మెయిన్గా ఫీమేల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో ఎందుకు ఫీమేల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారంటే మనకి హార్మోన్స్ మెనోపాజ్ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల యూజువలీ మనకి బోన్ డెన్సిటీ తగ్గి వేర్ అండ్ టేర్ వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో ఫీమేల్స్లో ఒబెసిటీ ఎక్కువగా రావడం వల్ల అండ్ ఆల్సో థైరాయిడ్ కానీ ఏదన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ బేసిక్గా ఆస్టియో ఆర్థరైటిస్లో మెయిన్ కాజ్ వచ్చేసి ఒబెసిటీ. సో ఈ వెయిట్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువగా మనము ఆ పర్టికులర్ జాయింట్ని ప్రెషరైజ్ పెట్టడం వల్ల ఆ పర్టికులర్ పార్ట్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్ రావడం సహజం. అండ్ దీనిలో మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి నడవటానికి ఇబ్బందికరంగా స్టార్టింగ్ 4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే కొంచెం దూరం నడిచిన తర్వాత పెయిన్ అనేది ఉంటుంది. అదే సెకండ్ స్టేజ్లో ఏంటంటే స్టేర్స్ మనము మెట్లు ఎక్కేటప్పుడు పెయిన్ అండ్ కొద్దిగా కూర్చునేటప్పుడు కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది. థర్డ్ స్టేజ్లో ఏంటంటే ఎక్కువ దూరం నడవలేము, కొంచెం దూరం నడిచిన వెంటనే పట్టేసుకుంటుంది అండ్ ఆల్సో వాళ్ళకి మెట్లు ఎక్కడం రాదు, ఎక్కలేరు కూడా. అండ్ ఆ పర్టికులర్ పార్ట్లో స్వెల్లింగ్ వచ్చేసి అండ్ మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉండడం అనేది చూస్తాం. అదే ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే ఇంకా కంప్లీట్ అసలు బెడ్ రెస్ట్ అనమాట ఆ స్టేజ్లో.
ఆ స్టేజ్లో ఇంకా సివియారిటీ ఎక్కువ ఉంటుంది, నడవలేకపోవడం, ఈవెన్ కరెక్ట్గా ఈ పర్టికులర్ ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి నుంచోలేకపోవడం కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆస్టియో ఆర్థరైటిస్లో. సో ఏ స్టేజ్లో ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి మనం మెడిసిన్స్ కానీ ఇచ్చినట్లయితే తప్పకుండా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ మెడిసిన్స్, దాంతోపాటు ఎటువంటి ఫిజియోథెరపీకి ఎక్సర్సైజెస్ చేయాలి, ఏది చేస్తే తొందరగా తగ్గుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఆర్థరైటిస్కి సంబంధించి ఆల్రెడీ చెప్పారు. వీటిలో అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ అంటే ఏం చెప్తారు? సో మెయిన్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా కాంప్లికేటెడ్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల మనకేంటంటే బేసిక్గా ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది. సో నార్మల్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇప్పుడు నీ జాయింట్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఆ పర్టికులర్ వెన్ను ముక్క ఏదైతే ఉందో ఆ లంబర్ రీజన్ అన్న సర్వైకల్ రీజన్ అన్న ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే మనకి నీ జాయింట్ కానీ యాంకిల్ జాయింట్ కానీ ఇక్కడ మనకి ఎల్బో అయినా రిస్ట్ అయినా ఏదన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ చిన్న చిన్న జాయింట్స్ ఏవైతే మన ఫింగర్స్కి మధ్యలో ఉన్నాయో అది కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ జాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎఫెక్ట్ అయిందని తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న ఈ పర్టికులర్ జాయింట్ ఇంత లావుగా వాచిపోయి నార్మల్గా ఈ ఫింగర్ని ఇలా అనడానికి కూడా రాదనమాట. సో అలా వాయడం వల్ల క్రానిక్గా అంటే ఎక్కువ రోజుల పాటు అదే ఇన్ఫ్లమేషన్ ఎటువంటి మెడిసిన్స్ తీసుకోకుండా ఉంటే ఈ ఫింగర్ క్రాస్ అంటే వంకర్లు అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి వంకర్ అయిందంటే దాన్ని మళ్ళీ స్ట్రైట్ చేయడం కుదరదు. సో ఇలా కాంప్లికేటెడ్ స్టేజెస్ ఉంటాయన్నమాట. అదే మనం మోకాళ్ళల్లో చూసుకున్నట్లయితే చాలా పేషెంట్స్ 10 years 20 years నుంచి ఆ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మోకాళ్ళు ఇంకా లెగ్స్ అనేవి ఇలా వంకర్లు అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని కరెక్ట్ చేయడం అంటే చాలా కష్టం. కానీ వాళ్ళకి ఏదైతే రోగం ఉందో దాన్ని మెల్లిగా కరెక్ట్ చేసుకుంటూ వస్తే ఆ పర్టికులర్ వాపులు ఏవైతే ఉన్నాయో లోపల అవి తగ్గి దాంతోపాటు పెయిన్ కూడా తగ్గడం, దానివల్ల వాళ్ళకి ఈజీ మూమెంట్ డే టు డే యాక్టివిటీస్ ఇప్పుడు కూర్చోవడం నుంచోవడం అది కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ పర్టికులర్ మూమెంట్ని సరిగ్గా చేసుకుంటూ ఉంటే తొందరగా తగ్గుతుంది అది కూడా. ఓకే అండి, అంటే డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు ఆర్థరైటిస్ నుంచి చూసుకుంటే? ఎస్, సో ఆర్థరైటిస్లో మనము బేసిక్గా చూసుకున్నట్లయితే ఆర్థరైటిస్ ఎక్స్రే ఒకటి అండ్ ఆల్సో మనకి ఎంఆర్ఐ. సో బేసిక్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే ఆర్ఏ ఫ్యాక్టర్ డిఫరెంట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సంబంధించింది ఆర్ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఈ ఇన్వెస్టిగేషన్స్ చేసి మనకి అది రుమటాయిడ్ ఆర్థరైటిసా కాదా అనేది చూసుకోవచ్చు. అదే ఆస్టియో ఆర్థరైటిస్ అయితే ఎక్స్రే ద్వారా కానీ ఎంఆర్ఐ ద్వారా కానీ తెలిసిపోతుంది. అండ్ ఇంకొకటి మనకి గౌటీ ఆర్థరైటిస్లో ఏంటంటే మనకి బ్లడ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది చూసుకోవాలి. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానీ ఆల్టర్ అయితే కనుక అది గౌటీ, ఒకవేళ కనుక లెవెల్స్ కంటే నార్మల్ లెవెల్స్ కంటే ఎక్కువ ఉంటే అది గౌటీ ఆర్థరైటిస్ కిందకి వస్తుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ అనేవి మెయిన్గా ఈ పర్టికులర్ డిసీజెస్కి ఉంటాయి. ఓకే అండి, గౌటీకి సంబంధించి డయట్ ఎలా ఉండాలి? ఎస్, సో గౌట్కి మెయిన్ ఇంపార్టెంట్ డైట్ అనమాట. సో ఎందుకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో పెరుగుతాయి. సో ఎక్కువగా మనకి రెడ్ మీట్ ఏదైతే తీసుకుంటూ ఉంటారో సో ఆ రెడ్ మీట్లో ప్యూరిన్స్ అనే సబ్స్టెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవి కనుక బాడీలో ఎక్కువ అయితే ఇది ఇంకా ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ అండ్ ఆల్సో డిఫరెంట్ సబ్స్టెన్సెస్ జంక్ ఫుడ్లో మనకి ప్యూరిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్యూరిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అవ్వడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో ఎక్కువ అవుతాయి అన్నమాట. సో దీనివల్ల మనకి గౌటీ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సరిత వరంగల్ వచ్చి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, చేతుల నొప్పులు బాగా ఉన్నాయి మేడం, 2-3 years అవుతుంది. ఓకే, చేతుల నొప్పులు అంటే ఎక్కడమ్మా ఎగ్జాక్ట్గా? ఏ వేళ్ళు ఉంటాయి కదా ఫింగర్స్ దగ్గర కీళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి. ఓకే అమ్మా, సో వాపులు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? కొంచెం వాపులు ఉంటున్నాయి, అవి పని చేసుకోవడానికి వీలుండకుండా, కదపడానికి వీలుండకుండా. ఓకే, మీరు ఏమైనా టెస్ట్లు చేయించారా అమ్మా ఇంతకు ముందర? ఖమ్మం వెళ్ళినాం మేడం. ఓకే, ఖమ్మం వెళ్తే కంపల్సరీ 3 months
టాబ్లెట్స్ రాస్తున్నారు, అవి వాడినప్పుడేమో బాగుంటుంది, తగ్గింది. తర్వాత అలానే ఉంటుంది. ఓకే ఫైన్ అమ్మా, దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉందమ్మా. సో బేసిక్గా మీకు ఏదైతే వాపులు ఉన్నాయో దాంతోటి లోపల నుంచి తగ్గించుకుంటూ వచ్చి అండ్ మూమెంట్ ఇవ్వడానికి కూడా ఈజీ అయ్యేలాగా మందులు ఇస్తాము. సో దగ్గరలో ఉండే బ్రాంచ్ని సంప్రదించండి అమ్మా. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. జనార్దన్ నెల్లూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే అండి జనార్దన్ గారు. నమస్తే మేడం. చెప్పండి. ఇక్కడ మా మిస్సెస్ వయసు 43 years మేడం. ఓకే ఇక్కడ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి మేడం. ఇక్కడ కీళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళు ప్లస్ మా చేతులు కానివ్వండి, జాయింట్స్ ఎక్కువగా పెయిన్ ఉంది మేడం. దాదాపు 1.5 year నుంచి కూడా ఉన్నాయి. డాక్టర్ కాడ చూపిస్తే మెడిసిన్ వాడితే తగ్గుతున్నాయి, మెడిసిన్ లేకపోతే మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ అలోపతిలో చూపించాను మేడం. ఓకే ఇది మీరు చెప్పారు కదా, యూరిక్ యాసిడ్ ఏదో ఉంటుందని చెప్పారు కదా, అది కొంచెం ఉన్నట్లు చెప్పారు డాక్టర్. ఓకే ఈ వాపులు కూడా అప్పుడు వస్తుంటాయి మేడం, కాళ్ళు వాపులు ఉండే కొంచెం ఇట్లా ఉంటాయి మేడం. ఇప్పుడు కొంచెం తగ్గాయి, అయినా కూడా కొంచెం పెయిన్స్ మటుకు ఉన్నాయి సార్, జాయింట్ పెయిన్స్ వల్ల ఎక్కువగా ఉన్నాయి మేడం. ఓకే సో మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ని నార్మల్ చేసుకోవడానికి ఒక డైట్ ప్లాన్ అనేది ఇచ్చి దాంతోపాటు ఇన్ని రోజులు మెడిసిన్స్ వాడాలనేది చెప్తాము. సో బేసిక్గా ఎంత తనకి సివియారిటీ ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తాము. ఒకసారి మీరు ఆ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోండి. అండ్ ఆల్సో దీనికి ఏంటంటే మెయిన్గా మెడిసిన్స్తో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ అండ్ ఆల్సో డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ఫుడ్ అయితే మనము కన్జ్యూమ్ చేస్తామో అది చాలా చూసుకొని తీసుకోవాలి. కాబట్టి డైట్ అనేది చూసుకోవాలి. ఒక్కసారి మీరు బ్రాంచ్ని కలిస్తే ఏంటంటే బ్రాంచ్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో ఎటువంటి ఫుడ్ తింటే ఏమవుతుంది అనేది. సో ఒకసారి కలవండి సార్. సో మీకు చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది దీనికి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వెంకట కృష్ణారెడ్డి, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో చెప్పండి, మీ సమస్యను చెప్పండి. మేడం, మాచే నొప్పిగా ఉంటుంది, కొంచెం భూచక్తి నొప్పిగా ఉంటుంది. ఓకే షుగర్ వచ్చేసి 2 సంవత్సరాలు అయింది. ఓకే ఇప్పుడేమో మామూలుగా మెడిసిన్ వాడుతున్నాను. సో దానికి ఏదైనా హోమియోలో ముందు మెడిసిన్ ఏదైనా ఇస్తారండి? ఎస్ తప్పకుండా ఉందండి. సో మీకు ఏంటంటే డయాబెటీస్ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఈ వీక్నెస్, ఈ నొప్పులు ఇవన్నీ తగ్గించుకుంటూ రావచ్చు. సో మీకు ఒకవేళ డయాబెటీస్ కానీ అన్కంట్రోల్డ్ ఉంది అని అంటే దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదంతా ఒకసారి పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తాము. తప్పకుండా తగ్గుతుంది సార్, కలవండి. ఓకే అండి, కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు మనకి ప్యూరిన్స్ అనే సబ్స్టెన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో దీనివల్ల ఏంటంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. అండ్ ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ వన్స్ ఒక లెవెల్ వరకు షూటప్ అయిందంటే దాని తర్వాత క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఆ క్రిస్టల్స్ ఎట్లా అంటే ఉప్పు, మనకి రాళ్ళు ఉప్పు ఎలా ఉంటుందో అటువంటి క్రిస్టల్స్ ఫామ్ అవుతుంది అనమాట. సో అది మనకి ఈ జాయింట్స్ మధ్యలో ఫామ్ అయిపోతుంది. సో దానివల్ల వాపులు రావడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి కరెక్షన్ చేసుకుంటూ వస్తే సో తొందరగా ఈ గౌట్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం మందులు వాడుతూనే ఉంటాము, కానీ మనం తీసుకునే ఫుడ్ వల్ల రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకేంటంటే ఈ మందులు వాడుతూ ఆ ఫుడ్ అనేది కొద్దిగా కంట్రోల్ చేసుకున్నట్లయితే పర్మనెంట్గా ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుంది. ఓకే అండి, అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎలా చేసుకోవాలి ఇవి రాకుండా ఉండాలంటే? సో ఇవి రాకుండా ఉండాలి అని అంటే బేసిక్గా నవ్ అండ్ దెన్ మనము ప్రతి ఒక్క జాయింట్ని మూమెంట్ ఇస్తూ ఉండాలి. సో అట్లీస్ట్ ఒక 10 minutes ఆఫ్ వార్మప్ ఇన్ ఎ డే, ప్రతి ఒక్క జాయింట్ మూమెంట్, ఈవెన్ హెడ్, కళ్ళు అన్నిటితో సహా. సో అట్లీస్ట్ 10 minutes ప్రతి ఒక్క జాయింట్కి మనం ఇస్తే గనక టోటల్గా మనకేంటంటే ఈ మూమెంట్ అనేది ఈజీగా అవ్వడం అండ్ రెస్ట్రిక్షన్ లేకుండా ఉంటుంది. అండ్ ఏదన్నా వాపులు ఉంటే కూడా అది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దానికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా రావడం వల్ల దానికి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేకుండా ఉంటుంది. అండ్ ఆల్సో ఒకవేళ ఒబెసిటీ ఉన్నట్లయితే ఆ పర్టికులర్ వెయిట్ ఎంతవరకు ఉండాలనేది మీ బిఎంఐ చూసి దాన్ని బట్టి మీరు కానీ వెయిట్ని కంట్రోల్ చేసుకుంటే తొందరగా అంటే ఈ ప్రాబ్లమ్స్కి ల్యాండ్ అవ్వకుండా ఉంటారు. ఒకవేళ కానీ అది హెరిడిటరీ అయితే దాన్ని మీరు లైఫ్ స్టైల్స్ తోటి కరెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా మనం తినే ఫుడ్ దగ్గర నుంచి కరెక్షన్ చేసుకుంటూ వస్తే అన్నీ కరెక్ట్ అవుతాయి. ఆర్థరైటిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.